ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎవరికి విన్నర్ అయ్యే క్యాలిబర్, కెపాసిటీ ఎవరెవరికున్నాయని క్లియర్‌గా మాట్లాడదాం. నాకు తెలిసి టాప్ 3 కంటెస్టెంట్స్ ఎమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్ పడాల. వీళ్ళ ముగ్గురే టాప్ 3లో ఉంటారు. వీళ్ళ ముగ్గురికి విన్ అయ్యే కెపాసిటీ ఉందా? వీళ్ళు ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి? ఎలాంటి నెగెటివ్స్ ఉన్నాయి? ఇవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. వీళ్ళ ముగ్గురిలో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మన కామనర్ అయిన కళ్యాణ్ నుంచి స్టార్ట్ చేయాలి. కళ్యాణ్ గేమ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎంత స్లో పేస్‌లో అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆల్రెడీ 'అగ్ని పరీక్షలో' తనకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో లోపలికెళ్ళినప్పుడు ఫస్ట్ వీక్ నుంచే షేక్ ఆడేస్తాడనుకుంటే స్లో పేస్‌లో ఎళ్ళింది. బట్ 3 వీక్స్ నుంచి తర్వాత నుంచి ఎవరైతే ఇన్‌పుట్స్ కానీ ఆహ్, మాట్లాడడం హోస్ట్ చెప్పేటప్పుడు గాని, ఆడియన్స్ పోల్ చెప్పేటప్పుడు గాని, ఎప్పుడైతే ఆయనకి రిసీవ్ అయిందో అప్పటినుంచి ఒక అగ్రెసివ్ కళ్యాణ్‌ని చూసాం. అప్పటి వరకు చాలా స్లోగా ఉండే కళ్యాణ్ అంటే ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా, గేమ్స్ ఏం ఆడకుండా సైలెంట్‌గా అంటే చూసే వాళ్ళందరూ కూడా ఎలా ఉండేదంటే అసలు కళ్యాణ్ ఎందుకు పంపించారు? ఆహ్, ఎందుకు అంత కష్టపడి ఆడి వెళ్ళాల్సొచ్చిందన్నట్టుగా ఒక నెగెటివ్ అయితే కళ్యాణ్ మీద పడింది. ఆ తర్వాత ఎప్పుడైతే తనకి మార్చుకున్నాడో తెలిసిన తర్వాత అదే బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అయింది కళ్యాణ్‌కి. ప్రతి చోట తను పాయింట్ పెట్టి, ప్రతి చోట తను ఇన్వాల్వ్ అయ్యి క్లియర్‌గా మాట్లాడుతూ, చెప్తూ, ఫైట్ చేస్తూ తన మార్క్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ఇదైతే బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ కళ్యాణ్‌కి. ఫ్యూచర్‌లో అంటే కళ్యాణ్ గేమ్ ఎలా ఉందంటే గట్టిగా 2 టాస్క్‌లు ఆడి 2 ఆర్గ్యుమెంట్‌లు మంచి ఆర్గ్యుమెంట్, హెల్తీ ఆర్గ్యుమెంట్ పెట్టుకొని సరైన పాయింట్ పెడితే హీ విల్ బి ద విన్నర్ అనమాట. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ కళ్యాణ్ నుంచి రాకపోయినా తనని పర్సనల్‌గా ఓన్ జేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. చూసేవాళ్ళందరూ ఆడియన్స్ అందరూ మన ఇంట్లో కుర్రాడే అన్నట్టు ఓన్ జేసుకొని తనకి ఓట్లు గుర్తుపడేస్తున్నారనమాట. ఒక కామనర్ నుంచొచ్చి ఒక సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పుడు మన టాప్ 3లో చూసుకుంటే ఇద్దరు సెలబ్రిటీలే తనూజ, ఇమ్మాన్యుయల్. బట్ తిను గూడా ఈళ్ళిద్దరికీ తగ్గట్టుగా ఎళ్తున్నాడంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ఒకసారి మనం ఇమాజిన్ జేసుకోవచ్చు. కష్టపడితే ఇంకొంచెం మంచి టాస్క్‌లాడి కొంచెం కష్టపడితే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు. ఇలా ఆహ్, య కళ్యాణ్‌కి స్టార్టింగ్ ఏదైతే ఇన్‌పుట్ స్లోగా ఉన్నాం, ఒక్కళ్ళతోని ఉండిపోతున్నాం అని ఇన్‌పుట్ వచ్చిన గేమ్ అయితే ఏదైతే చేంజ్ చేశాడో, మళ్ళీ డ్రాగ్ అవుతూ వస్తుంది కళ్యాణ్‌ది. చెప్పాల్సిన చోట పాయింట్ చెప్పట్లేదు. స్టాండ్ తీసుకోవాల్సిన చోట అంటే సరే ఒక్కొక్కసారి తీసుకున్నాడు. టాస్క్‌లో వీళ్ళు రాణుల గురించి చెప్తున్న టాస్క్‌లో కళ్యాణ్‌తో ఆర్గ్యూ చేసిన తనుజ్ ఎప్పుడు 1-1 పడాలి. టాప్ 2 కంటెస్టెంట్స్ 1-1 పడినప్పుడు ఆళ్ళ గ్రాఫ్ పెరుగుద్ది. కళ్యాణ్‌ది ఆ రోజు పెరిగింది. క్లియర్ కట్‌గా కళ్యాణ్‌కి ఆ రోజు ఓటింగ్ పెరిగింది. ఆయనకి మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అంటే పెడుతున్నాడు ప్రతి పాయింట్. డిసప్పాయింట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎనర్జిటిక్‌గా ఫీల్ అయ్యారనమాట. అలా ఏమన్నా హెల్తీ ఆర్గ్యుమెంట్స్ పెట్టినప్పుడు కొంచెం పాజిటివ్ అవుతుంది. బట్ పర్టిక్యులర్ వీక్స్ చూసుకుంటే అసలు లాస్ట్ 3 వీక్స్ నుంచి మళ్ళీ డౌన్‌ఫాల్ అవుతున్నాడు కళ్యాణ్. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా విన్నర్‌తోనే మనం ఫైట్ పెట్టుకుంటేనే చాలా క్లియర్‌గా అంటే 1-1 ఫైట్ ఎళ్ళినప్పుడే వాళ్ళకి ఒక అర్థమవుతది చూసేవాళ్ళకి గూడా. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు డిసైడ్ అవ్వాలిరా అని చెప్పి. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ, పాడుకుంటూ, కలుసుకుంటూ, ప్రేమించుకుంటున్నట్టుగా వెళ్తుంటే చూసేవాళ్ళకి గూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎందుకు కళ్యాణ్ అలా బెండ్ అవుతున్నాడు? ఎందుకు కళ్యాణ్ అలా డౌన్ అవుతున్నాడని చెప్పి. ఇదొక్కడే నెగెటివ్ పాయింట్ కళ్యాణ్‌కి. ఇది పక్కన పెట్టి నువ్వు తనుజ అయితే ఏంటి, ఏదైతే ఏంటి నీతో గూడా నేను ఫైట్ చేస్తా. నేనొచ్చింది ఇక్కడ ఫైట్ చేయడానికే. నేనిక్కడ నిలబడింది కప్పు కొట్టడానికే. నీతో మాట్లాడడానికి కాదు. ఇదేమన్నా ఉంటే బయట చేసుకుంటా అని చెప్పి క్లియర్‌గా ఒక మాట చెప్పి కళ్యాణ్ గనుక గేమ్‌లో దిగితే కళ్యాణ్‌ని ఆపేటోడు ఎవడు లేడు. 2 రాష్ట్రాల ప్రజలు ఓట్లు గుద్దిపడేస్తారనమాట. కళ్యాణ్ సంగతిది. నెక్స్టొచ్చేసి ఇమ్మాన్యుయల్ దగ్గరికెళ్దాం. ఇమ్మాన్యుయల్ చాలా మంచి ప్లేయరు. ఇమ్మాన్యుయల్ లేకుండా అసలు 'బిగ్ బాస్‌ని' ఊహించుకుంటేనే చాలా కష్టం. బట్ అంత మంచి ప్లేయర్ గూడా నామినేషన్స్ అంటే భయపడుతున్నాడు. ఎంత భయపడుతున్నాడంటే రావడానికి ఒకవేళ వస్తే ఎక్కడ ఎలిమినేట్ అవుతాడని భయం కాదు గానీ ఎక్కడ లీస్ట్ పొజిషన్‌కెళ్తే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చచ్చిపోద్ది. లేదంటే నా ఓటింగ్ అనేది పడిపోద్ది. ఇప్పుడు ఆహ్, కొన్ని సార్లు ఎలిమినేషన్స్ ఎంత టాప్ కంటెస్టెంట్ అయినా చివరి లాస్ట్ డేంజర్ జోన్ వరకు వెళ్ళొస్తుంటాయి. ఇలా వెళ్ళొచ్చేటప్పుడు చూసే ఆడియన్స్ గూడా ఇమాన్యుయల్ ఓటింగ్ పడిందనో, లేదంటే ఇమాన్యుయల్ గేమ్ పడిందనో అనుకుంటారేమో అనే ఫీలింగ్‌లో ఇమాన్యుయల్ ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తనకి తెలుసు తనెంత స్ట్రాంగో. 2 రాష్ట్రాల ప్రజలందరికీ ఇమాన్యుయల్ తెలుసు. తను ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసు. ఎలా ఆడతాడో తెలుసు. ఎవరెలా మూవ్ చేస్తారో తెలుసు. మనం స్టార్టింగ్ వీక్స్‌లో చూస్తే ఎలాంటి టాస్క్ ఎలా ఆడాలి? ఎలాంటి టాస్క్ ఎవరెలా ఆడతారు? ఇది ఏం చేయాలని క్లియర్‌గా ఇమాన్యుయల్ బిగ్ బాస్ చెప్పకముందే గెస్ చేసేటోడు.
అలాంటి ఇమాన్యుయల్ ఇది తెలీదు అని కాదు. నామినేషన్‌లో రావాలన్న విషయం తెలుసు. ఒకవేళ నామినేషన్స్‌లో అంటే నేను ఎంటర్‌టైన్ చేస్తే నా వెనకాల ఉంటారు. సడెన్‌గా వస్తే వేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడేమో గానీ, అది రాకపోవడమే చాలా మైనస్ అయిపోయింది ఇమాన్యుయల్‌కి. ఇప్పుడు మొన్న నామినేషన్స్ వచ్చిన తర్వాత ముందు క్యాప్టెన్సీ ఫైట్ జరుగుతున్నప్పుడు నామినేషన్‌లో వచ్చిన తర్వాత క్యాప్టెన్సీ ఫైట్‌కి రీతూతో జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా భయపడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి నామినేషన్‌లోకొచ్చాడు. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ క్యాప్టెన్ ఇమ్యూనిటీ ఎందుకు? మళ్ళీ నామినేషన్‌లోకెళ్తాం కదా! ఓటింగ్ పెరిగినప్పుడే నీకు ఫైనల్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఈ పాటికి గనుక ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ ఉండుంటే అసలు తనూజ ఎవరు? కళ్యాణ్ ఎవరు? క్లియర్‌గా ఇమ్మాన్యుయలే విన్నర్. కానీ ఒక్కటే నెగెటివ్ పాయింట్ నామినేషన్స్ రాకపోవడం అనమాట. సో, ఇదొక్కటే నెగెటివ్ పాయింట్. ఇమ్మాన్యుయల్ గనక ఈ 2, 3 వీక్స్ అంటే ఇంకో 2 వీక్స్ ఉంటది కదా! నామినేషన్స్ ప్రాసెస్ ఈ 3 వీక్స్ గూడా నామినేషన్స్‌లోకొచ్చేసి ఉంటాడు. ఉండాలి గూడా. ఉండిన తర్వాత గట్టిగా ఫైట్ ఆడుకుని 1-1 ఫైట్ నువ్వెంత నేనెంత అన్నట్టు చూసుకొని ఎళ్ళిపోతే ఖచ్చితంగా గ్రాఫ్ పెరుగుద్ది. ఇమ్మాన్యుయల్ గూడా వీళ్ళిద్దరికి ధీటుగానే పోతాడు. నెక్స్ట్ వచ్చేసి తనుజ. ఈ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువ అన్నట్టుగానే ఉంటది. మంచి ప్లేయర్, తెలివైన ప్లేయర్ యాక్చువల్‌గా. ఎవరిని ఎక్కడ కంట్రోల్‌లో పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెడితే మనకి ఇదవ్వకుండా ఉంటది. గేమ్ పరంగా చూస్తే అది క్లియర్ కట్‌గా మంచి స్ట్రాటజీ అది ఉండాలి కూడా. అది అప్లై చేసింది కూడా తనూజ. అప్లై చేసిన విషయంలో గూడా, విధానంలో గూడా ఆ అమ్మాయి ఎక్కడ ఫేక్‌గా లేదు. అదొకటి మెచ్చుకున్న పాయింటు. ఇది అప్లై చేయాలన్న విషయం తనకు తెలుసు. తే చేసిన తర్వాత అది నాకు బెనిఫిట్ అవుతదన్న విషయం కూడా తనకు తెలుసు. తెలిసిన తర్వాత అంటే ఎప్పుడైతే తను ఒక బాండ్ పెట్టుకుందో, ఆ బాండ్‌లో ఫేక్‌గా లేదు. అదనమాట ఆ అమ్మాయిలో చెప్పుకోవాల్సిన విషయం అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ గేమ్‌గా ఆడడానికే వచ్చారు. ఎవరో బిల్డ్ చేసుకోవడానికో, బాండ్ పెంచుకోవడానికో కాదు. ఈ అమ్మాయి బాండ్ ఎవరితో పెట్టుకుందంటే అవతల వాళ్ళకుండాలి. ఓకే. మనం ఈ బాండ్‌ది వెళ్ళేటప్పుడు మనకేమైనా డ్యామేజ్ అవుద్దా? ఈ అమ్మాయి స్ట్రాటజీ అనుకుని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయే ఆప్షన్ వాళ్ళకుంది. తినకేంటి ఒకవేళ జెన్యూన్‌గా బాండ్ అనిపించినా, జెన్యూన్‌గా ఎవరితోనో మాట్లాడాలనిపించినా సుమంత్‌తో గాని, బర్నీతో గాని, రీతూ గాని వీళ్ళెవరితో కూడా ఫైట్ చేయడానికి మాధురి గారితో. రాగానే ఆవిడతో అంత అటాచ్‌మెంట్ అనేది చూసి చాలా ఇబ్బంది పడింది గానీ, కానీ ప్యూర్ స్ట్రాటజీ తనుజ నుంచి చాలా మంచి స్ట్రాటజీ. తన వైపు నుంచి ఎలాంటి డేంజర్ రాకుండా అంటే తనకి ఎటువంటి డేంజర్ రాకుండా చాలా మంచిగా మూవ్ చేసింది. ఈ మూవ్స్ స్టార్టింగ్ నుంచి ప్లే చేసుకుంటూ వచ్చింది. వీళ్ళెవరికీ తెలియలేదు హౌస్‌మేట్స్‌కి. ఎవరు అంటారు దివ్య వాళ్ళ అమ్మగారు అనుకుంటా. వాళ్ళందరికీ తెలీదు వాళ్ళందరూ నీ చేతుల్లో ఉన్నారని. వాళ్ళు తెలుసుకునేలోపు వాళ్ళందరూ నీ చేతుల్లో ఉంటారన్నట్టుగా చెప్తదొక మాట. వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళందరూ తనుజ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయారు క్లియర్‌గా. ఇప్పటి వరకు చూసినా సరే. ఇందులోంచి ఇంకా రాలేకపోతున్నారు. ఇమ్మాన్యుయల్ అందులో ఒకడు. తనుజ విషయంలో చాలా మటుకు ఫైట్ చేయాల్సిన విషయాలన్నీ వదిలేసుకున్నాడు. ఆ రోజు తనుజతో ఫైట్ చేయడం వల్ల తనుజని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేసుంటే, ఇమ్మాన్యుయల్ ఈ పాటి నామినేషన్స్‌లో ఉండును. అందులో ఫైట్‌లో తన మాట కూడా బావుంటది. తెలివితేటలు ఎక్కువ కాబట్టి, ఆ ఫైట్‌లో కూడా మంచి పాయింట్లు పెట్టేవాడే. నామినేషన్స్‌లో ఇప్పుడు ఉండుంటే అది వేరే విషయం. ఇప్పుడు మన తనుజ టాపిక్ గురించి కాబట్టి, తనుజ మంచిగా స్ట్రాటజీ ప్లే చేసింది. అదంతా ఓకే. ఇదంతా ప్లస్ పాయింటే. తనకి గేమ్ ఎలా ఆడాలి, తను అనుకున్నట్టుగానే గేమ్ జరుగుతుంది. ఇక్కడ మీరు గ్రహించాల్సిందేంటంటే, తను ఏదైతే ఎలా చేయాలనుకుంటుందో అలానే చేస్తుంది. అదంతా తెలుసు తనకి ఏం చేస్తున్నాననేది. ద బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే క్రయింగ్ అనమాట. ప్రతి చిన్నదానికి అంటే ఇప్పటి వరకు చాలా 'బిగ్ బాస్' సీజన్స్‌లో అమ్మాయిలుంటారు. ఇప్పటికి ఉన్నారు. చాలా స్ట్రాంగ్ వుమెన్ ఉంటారు. వీక్ వుమెన్ ఉంటారు. కానీ ప్రతిదానికి వచ్చి చెప్పేటప్పుడు కూడా అంత ఏడవాల్సిన పని లేదు. తర్వాత ఈ మధ్యన కొంచెం ఎప్పుడైతే టాప్‌లో ఉన్నామని ఇన్‌పుట్స్ వచ్చాయో అప్పటి నుంచి తనూజాలో ఒక పొగరొచ్చింది. ఆ పొగరు గనక పడితే, తగ్గితే అంటే ఆహ్, ఒదిగితేనే మనకి ఎదుగుదల ఉంటదన్నట్టుగా, ఆ అమ్మాయి ఎప్పుడైతే డౌన్ అవుద్దో అప్పుడే తను విన్నర్ క్వాలిటీలోకెళ్ళిపోతది. మన దివ్య విషయంలో రెచ్చగొడితే రెచ్చిపోయింది. అంతేగాని కూల్ అండ్ కామ్‌గా మనం సీజన్స్‌లో చూసాం కదా! అభిజిత్ ఎంత కూల్ అండ్ కామ్‌గా ఆన్సర్ చెప్తాడో, ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే ఎనఫ్ అనమాట తనుజకి 'బిగ్ బాస్' టైటిల్‌ని అలా పైకి ఎత్తడానికి. సో, అదొక్కటి మైనస్ పాయింట్ తనుజాకి. ఒకవేళ ఇలా ఎవరన్నా గిల్లినప్పుడు రెచ్చిపోకుండా కూల్ అండ్ కామ్‌గా ఆల్మోస్ట్ తనుజనే విన్నర్ అని మనందరికీ బయటున్న అందరికీ తెలుసు. ఏదన్నా మ్యాజిక్ జరిగితే తప్ప తనూజ విన్నర్ రేస్‌లోంచి ఔట్ అవ్వదు. ఇది మాత్రం ఫిక్స్. మనందరికీ తెలుసు తనూజ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్ అనమాట.
బట్ ఎవరైనా ఇప్పుడు ఇమాన్యుల్ ట్రై చేస్తాడు తనుజతో పెట్టుకోవడానికి. ఇది పెట్టుకోవాలి అని చెప్పి అందరూ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు చూసేవాళ్ళకి కొంచెం ఆర్గానిక్‌గా ఉండదు. ఇది ఆర్గానిక్‌గా పుట్టిందేరా ఈళ్ళు ఫైట్ ఈళ్ళది పాయింట్ ఉందనిపించదు. ఎవరు గొడవ పెట్టుకున్నా సరే తనుజతో ఇప్పుడు కావాలని గొడవ పెట్టుకోవాలి కాబట్టే, అంటే పెట్టుకుంటేనే విన్నర్ అవుతాం కాబట్టే మనం గొడవ పెట్టుకోవాలి అన్నట్టుగా అనిపించకుండా జరగాలి. అది నాకు తెలిసి అది జరుగుద్దో లేదో అనేది కొంచెం కష్టమే. ఏదైనా తనుజకి థ్రెట్ ఉంది. అంటే తను ఇంకా ఓవర్‌గా ఎక్స్‌పోజ్ అయ్యి, మాటలు విసిరేసి చూసే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే అది ఓన్లీ దివ్య నుంచి. దివ్యాస్త్రం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతది. తెలివిగా రెచ్చగొడతది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతదనమాట. చాలా మంచి ప్లేయర్ తను గూడా. అంటే ఇప్పుడు మనం టాప్ 3 గురించి చెప్పుకుంటున్నాం గానీ, మన తెలుగు కామనర్స్‌లో దట్టు అమ్మాయిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా దివ్య. ఈ అమ్మాయి గురించి ఈ కామనర్స్ లిస్ట్‌లో మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా మంచి తన స్ట్రాటజీ గాని, మాట గాని, ఆట గాని, తన బాండ్ చూసేవాళ్ళు చాలామంది ఫేక్ అనిపించిందేమో గానీ నాకిక్కడ ఫేక్ అనిపించలేదు. ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళు గూడా ఎవరి దగ్గరైనా బెండ్ అయ్యి ఉన్నప్పుడు మనకసలు నచ్చదు. అదే విధంగా తనుంది. కాపోతే ఇక్కడ తనుజ బాండ్ అనేది కొంచెం తన మీద ఎక్కువ. స్మూత్‌గా ఉంటది. హార్డ్‌గా ఉంటదనమాట. హార్డ్‌గా ఉండడం వల్ల ఎవరికీ నచ్చట్లేదు. స్మూత్‌గా ఉన్నది మాత్రమే నచ్చిందనమాట. సో, అలా దివ్య గురించి అలా పక్కన పెడితే తనుజకి ద వీకెస్ట్ నెగెటివ్ పాయింట్ ఏంటంటే క్రయింగ్ అనమాట. ఈ క్రయింగ్ లేకుండా ఏదొచ్చినా ఫేస్ టు ఫేస్, 1-1 చూసుకొని ఏం ఆడినా సరే ఓడిపోయినా పర్లేదు. అసలు ఆ గేమ్‌లో నువ్వు కెప్టెన్సీ విన్ అవ్వాల్సిన పని లేదు. గేమ్‌లోనే విన్ అవ్వాల్సిన పని లేదు. కానీ అక్కడ పెట్టే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కెప్టెన్సీ వద్దు అన్నారని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టింది. ఆర్గ్యుమెంట్ పెట్టాలి. పెడితేనే నీ పాయింట్ ఏంటో తెలుస్తది. పెట్టినప్పుడు గొడవ రైజ్ అవుతది. నువ్వేంటో అందరికి తెలుస్తది. కానీ పెట్టాలి. చాలా బా ట్రై చేసింది ఆ రోజు తనూజ. బట్ కొంచెం కంట్రోల్ మిస్ అయిందనమాట. ఆ కంట్రోల్ మిస్ అవ్వకుండా ఆ రోజు చాలా స్ట్రాంగ్‌గానే ఉంది ఏడవకుండా. వేరే ముందు ఇయన్నీ ఇన్‌పుట్స్ రాకముందైతే ఆ రోజు కూడా గట్టిగానే ఏడుద్దును. కానీ అందరూ చెప్పడం వల్ల ఆపుకుంది. కంట్రోల్ చేసుకుంది. సో, ఇలా మంచి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ చాలా కూల్ అండ్ కామ్‌గా మంచి యాటిట్యూడ్‌తో ఆన్సర్ చెప్తే ఇంకేం లేదు 'బిగ్ బాస్ సీజన్ 9' విన్నర్ తనుజ అని అందరూ రాసేసుకోవచ్చనమాట. సో, ఇది నేను చెప్పాలనుకున్న వీళ్ళ వీక్ అండ్ నెగెటివ్ పాయింట్స్ అదే స్ట్రాంగ్ పాజిటివ్ అండ్ నెగెటివ్ పాయింట్స్ అనమాట. కళ్యాణ్ గురించి, తనుజ గురించి, ఇమాన్యుల్ గురించి. సో, మీరేమనుకుంటున్నారు? వాళ్ళకేమన్నా ఇంకా మార్చుకోవాల్సిన ఇదున్నాయా? ఎవరు విన్ అవుతారని మీరనుకుంటున్నారు? అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చేసుకోవడం మర్చిపోకండి అని చెప్దాం అనుకుంటున్నాననమాట. చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేద్దాం. తర్వాత నేను క్రికెట్ సంబంధించి కూడా మంచి రివ్యూస్ చేస్తా. క్రికెట్ కూడా ఆడతాననమాట. దానివల్ల క్రికెట్ నాలెడ్జ్ బాగా ఎక్కువుంది. దాని గురించి సంబంధించి అంటే కమింగ్ ఐపీఎల్ నుంచి కంటిన్యూయస్‌గా మనం రివ్యూస్ చేస్తాము. సో, వీటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని 'బిగ్ బాస్' అవ్వగానే ఇండియన్ టీమ్ గురించి, తర్వాత ఐపీఎల్ టీమ్స్ గురించి, ఎవరెవరి రిటెన్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎవరెవరు ఏ ప్లేయర్స్‌ని వదిలేసారో, వదిలేయడం ప్లస్సా? మైనస్సా? తర్వాత మనకి కమింగ్ సీరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైజాగ్ వస్తున్నారు. ఈ వైజాగ్ గురించి వీడియో చేయాలని ఉంది. బట్ ఇప్పుడు ఈ టైంకి ఇంకా 'బిగ్ బాస్' రన్ అవుతది కాబట్టి కొంచెం చేయడం కొంచెం కష్టమే అనమాట. సో, చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డిసెంబర్ 6న వైజాగ్‌లో వన్‌డే ఆడబోతున్నారు. దానికి గెట్ రెడీ అనమాట. టికెట్స్ ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసేయండి. మళ్ళీ మనం వాళ్ళని మన తెలుగు గడ్డలో చూస్తామో లేదో మనకు గ్యారంటీ లేదు. సో, ఎవరైనా ఈ వీడియో ఎండ్ వరకు చూసి వీళ్ళిద్దరి గురించి తెలుసుకునేలాంటే కింద రోకోవేనా? ఓకే. రోకో అని కామెంట్ చేయండి. అంటే దట్టు నాకేమర్థమవుతదంటే మీరు ఎండ్ వరకు చూసారన్న ఐడియా నాకొస్తదనమాట. సో, ఖచ్చితంగా మర్చిపోకుండా రోకో అని కామెంట్ చేయండి. దాంతో పాటు మీరు మర్చిపోకుండా డిసెంబర్ 6న మరీ గుర్తుపెట్టుకొని టికెట్స్ బుక్ చేసుకొని వైజాగ్‌కెళ్ళి మ్యాచ్ చూడండి. వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలీదు మనం లైవ్‌లో. నేను కూడా ట్రై చేస్తాను వెళ్ళడానికి. చూడాలి లక్కీగా టికెట్ దొరికితే వెళ్తాననమాట. సో, అదనమాట గైస్. ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేసేంత కంటెంట్ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా రివ్యూకి సంబంధించి కాబట్టి. సో, లైక్ చేసి, మీ ఒపీనియన్ కామెంట్ చేసి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి వ్యూస్‌తో మాట్లాడుకుందాం. థాంక్ యూ.